కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనండి. ఆశీర్వాదకరమైన ఎన్నో విషయాలు మనం ధ్యానించుకోగలం. ఈరోజు దేవుడు చాలా మందిని స్వస్థపరిచాడు, అది మీకు అర్థమవుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అనే విషయాలు ఆయన నోట్ల నుంచే వింటున్నాం, ఆయన లోపల నుంచే వస్తున్నాయి. ఆయన అంటున్నాడు, నేను అనగా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఈయన పరిశుద్ధుడును ఎప్పుడూ ఉండేవాడు, నిత్య నివాసి, ఎప్పుడు ఉండేటటువంటి దేవుడు. ఇలా చెప్తున్నాడు. అంటే మాట మార్పు లేనటువంటి దేవుడు. మనం చాలా మాటలు మాట్లాడుతూ మారిపోవడం, ఎప్పుడు ఒక మాట మీద నిలబడతాం అనేది లేదు. కానీ దేవుడు మాట నిలబడతాడు, మాట్లాడింది నెరవేరుస్తాడు. కాబట్టి మనం కూడా అలాగే మాట్లాడే వారంగా ఉండాలి. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో అంటే పాపాత్ములు నివసించే చోట్ల కానీ, పాపము చేసేవారు ఉండే చోట్ల కానీ దేవుడు ఉండను అంటున్నాడు. నేను పరిశుద్ధ స్థలములో ఉంటాను. మీరు తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, రకరకాల చెడ్డ పనులు చేసేవారు కానీ, మోసం చేసేవారు కానీ మీరు అయి ఉన్నప్పుడు మీతో దేవుని సహవాసం ఉండదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పరిశుద్ధుల దగ్గరే సహవాసం చేస్తాడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ అంటేనే పరిశుద్ధంగా ఉండేవారిలో ఉంటాడు అనే అర్థం. కాబట్టి ఈయన ఏమంటాడంటే, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఎప్పుడూ ఉంటాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా 1లో పిల్లలు పాడుకుంటారు, దేవదూతలు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు మీద సమాధానం. దేవుడు పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆయన ఉంటాడట. అది ఉన్నత స్థలం అంట, అక్కడ సమాధానం కలుగుతుందట. కాబట్టి ఒక అద్భుతమైన మాట, మనకు సంతోషం కలిగించే మాట ఒకటి ఇక్కడ ఉంది. అయినను చూసారా, నేను పరిశుద్ధ స్థలాల్లో ఉంటాను, మహోన్నత స్థలాల్లో ఉంటాను. అయినను వినయము గలవారు, నలిగిన గలవారి దగ్గర ఉంటాము అని. చూసారా, వినయము నలిగిన వారు అంటే దేవుడికి అంత ఇష్టం. ఈ అమ్మాయి నలిగిపోయి ఆ నిర్ణయం తీసుకుంది. నలిగిపోకపోతే అలాంటి నిర్ణయాలు రావు. జీవితంలో నలిగిపోయి, విసిగిపోయి, పాటలు పడి దేవుడికి దగ్గర అవుతాం మనం. కొంతమంది దేవుడికి దూరం అవుతారు. ఈ నలిగిన, విరిగిన హృదయం గలవారంటే ఎంత ఇష్టమో దేవుడికి, ఎంత ఇష్టమో దేవుడు. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటో తెలుసా మీకు? అందరితోటి మోసపోయారు, అన్ని రకాలుగా దెబ్బతిన్నారు, వాళ్ళ జీవితం పెరిగిపోయింది, నలిగిపోయింది, విరిగిపోయింది. ఇంకే జీవితం వ్యర్థం అనుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకా నేను బ్రతకడం వ్యర్థం అనుకునే బాధలో ఉన్నారు. అంత బాధలో ఉన్న వారి దగ్గరకు వచ్చి వాళ్ళని నేను ఉజ్జీవింపచేస్తాను అంటున్నాను. కాబట్టి విరిగిపోకుండా, నలిగిపోకుండా, బాధలు కలగకుండా దేవుడికి దగ్గర అవ్వలేము, దేవుడికి దగ్గర అవ్వలేము మనం. కాబట్టి ఎవరైనా విరిగిపోయారు, నలిగిపోయారంటే వాళ్ళ మీద దేవుని ప్రేమ వచ్చింది అనుకోవాలి మనం. దేవుడి ప్రేమ వాళ్ళ మీదకి వచ్చిందన్నమాట. కాబట్టి వినయము, నలిగిన వారి ప్రాణము. ఎవరినాడు చూసారా, జీవంగా నేర్పుతాను అంటే ఎంత గొప్ప వాళ్ళు.
చాలా ఉద్యోగంగా మారిపోతారు, వాళ్ళు అద్భుతమైన వారిగా మారిపోతారు, వాళ్ళు గొప్పవారిగా మారిపోతారు. చాలా కాలం ఎవరితోటి మాట్లాడలేదు నేను. 97 నుంచి 2001 వరకు చాలా బాధలో ఉన్నాను, ఎవరితోటి మాట్లాడేవాడిని కాదు. 2002 నుంచి నేను ఉద్యమం పొందడమే కాదు, నిర్జీవంగా ఉన్న వాళ్ళని ఉద్యమంప చేస్తున్నాను. చూసారా ఎలా మార్చేటం. 97లో నాతో ఎవరైనా కలిస్తే ఏముంది ఇంకా జీవితం వేస్ట్ అని చెప్తాం. ఇప్పుడైతే జీవించమని చెప్తాం, ఇప్పుడైతే జీవితం ఎంతో మధురం అని చెప్తాం. కాబట్టి ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి వద్ద, దీన మనస్సు గలవారి వద్ద నేను ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నాడో దేవుడు మీకు అర్థమైపోయింది కదా. వినయం, విధేయత, నలుగుట, మెరుగుట. చాలా మంది అంటారు మా ఆయన నన్ను చాలా బాధ పెడుతున్నాడు, మా పిల్లలు నన్ను చాలా బాధ పెడుతున్నారు, మా ఇంట్లో నన్ను అందరూ చాలా బాధ పెడుతున్నారు, మోసం చేశారు, అవమానించారు, పడగొట్టేశారు అన్నవారందరూ ఈరోజు మీరు ధన్యుడు. మీ దగ్గరికి దేవుడు వచ్చేసాడు, మీతో దేవుడు వాదార్చడానికి వచ్చాడు, మీతో నివసించడానికి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆయన లేడు, అన్ని పైగా ఆయన వచ్చాడు. అలాంటి దేవుడు యేసు ప్రభు ఎలాంటి దేవుడు తెలుసా? తృణీకరింపబడిన వారి దేవుడు, నిషేధించబడిన వారి దేవుడు, ఏ దారి లేని వారికి దేవుడు. బాగా డబ్బులుండి అనేక దారులు ఉన్న వాడికి దేవుడు కాదు. అన్ని విధాలుగా పడిపోయి దారి లేక ఎక్కడో కుంగిపోయి మూలన పడిపోయిన వారి దేవుడు ఇందాక వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి. ఆ వాగ్దానం ఇదే, నేను తిరిగి లేవనెత్తుతున్నాను. మనకి కష్టాలు ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరో అర్థమవుతుంది, డబ్బులన్నీ పోయినప్పుడు మన వాళ్ళు ఎవరో అర్థమవుతుంది, మంచం మీద పడినప్పుడు మన వాళ్ళు ఎవరో అర్థమవుతుంది, కష్టాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరో అర్థమవుతారు. అన్నీ బాగున్నంత కాలం మన వాళ్ళు ఎవరో ఎప్పటికీ మనకు అర్థం కాదు. అదే అన్నీ పోయాక మన వాళ్ళు ఎవరో మనకి అర్థమవుతుంది. సరే, అందుకే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకొక మాట ఏంటంటే, ఈ మాట చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించేవాడను కాను, అలా ఉండిన ఎడల జీవాత్మ క్షీణించును, నరులు క్షీణించును. ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. మనుషులు అందరూ వదిలేశారు, చాలా బాధలో ఉన్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం, చాలా వేదంలో ఉన్నాం. దేవుడు కూడా వదిలేస్తే ఎలాగంటే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పోతాను. నాకు మీ మీద కోపం వచ్చింది, కానీ కోపం ఎప్పుడు ఉండదు. నేను గనక మనుషులు కోపపడితే మనకేం అవదండి, దేవుడు కోపపడితే మనం క్షీణించిపోతామంట. హల్లెలూయా, క్షీణించిపోతాం. దేవుడు గనక మనం విడిచిపెట్టేస్తే గనక క్షీణించిపోతాం. అందుకే ఎవరు నన్ను వదిలినా పర్లేదు, ఎవరో వదలకూడదు. నువ్వు కూడా అలాగే ఉండాలి కదా, నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. ఇక్కడ క్షీణించిపోతారు, జీవాత్మ క్షీణించిపోవును, నరులు క్షీణించిపోవును అంటే అర్థం ఏంటి తెలుసా? మనోళ్ళు అంటారు, పాపం తీసుకుని చచ్చిపోయాడు, తీసుకుని చచ్చిపోయాడు అంటే అలాగలగా కృషించిపోతున్నారు. కృషించిపోయి కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎర్రగా లావుగా అందంగా ఉండే వ్యక్తి పీక్కుపోయి, నలిగిపోయి, బాగా చిక్కుపోయి, పెంకగా
కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కొన్నాళ్ళకి ఏదో ఒక రాత్రి ప్రాణం విడుస్తుంది. హల్లెలూయా. అందుకే నేను ఎవరైనా చిక్కిపోతే అడుగుతూ ఉంటారు, ఏంటమ్మా అలాగైపోయావు, క్షీణించిపోతున్నావు ఏంటి నువ్వు? వీళ్ళ బెంగలు ఎవరి కోసం? డబ్బు కోసమా? నీ దగ్గరికి 10 కోట్లు ఇచ్చింది, 10 కోట్లతో ప్రాణం వస్తుందా? 100 కోట్లతో ప్రాణం వస్తుందా? హరిశ్చంద్ర ప్రసాద్ అంటే అమెరికాలో వాళ్ళ అబ్బాయి గురించి డాక్టర్ గారు కార్డు పెట్టుకుని, నా ఆస్తి 3000 కోట్లు, మీకు 3000 కోట్లు ఇచ్చేస్తారు, మా అబ్బాయిని బతికించండి అన్నాడు. ఆ డాక్టర్ గారు నవ్వి, ఇంత పెద్ద ఆయన అయ్యింది, అన్ని వేల మందిని మీరు పోషిస్తా, ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నారేంటి ప్రసాద్ గారు, మీ అబ్బాయి బతకాలంటే ఆయన ఒక్కడే బతికించగలరు. ఆయన వైపు డబ్బుల గురించి బ్యాంకు పెట్టుకుని అలాగైపోతానంటే ఒకవేళ పీక్కు పోయి ఇలాగైపోతుందంటే ఏ బెంగలంటే డబ్బుల గురించి బ్యాంక్ ఏంటంటే, యేసు ప్రభు పిల్లలకు డబ్బుల గురించి బ్యాంక్ ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. యేసు ప్రభు పిల్లలు ఒక్క విషయంలోనే బెంగ పెట్టుకోవాలి, అదేంటో తెలుసా? దేవుడు మనకు దూరం అయితే తప్ప మరి ఏ విషయంలోనే మనకు బెంగ ఉండకూడదు. హల్లెలూయా. వింటున్నారా? వింటాం. అలాగైపోయావు, డబ్బుల గురించి ఏంటమ్మా అలాగైపోయావు, మా ఆయన వదిలేసాడంట, ఏంటమ్మా అలాగైపోయావు, నన్ను ప్రేమించేవాడు మాట్లాడుతులేదండి, నేను ప్రేమించేవాడు మాట్లాడుతులేదంట, కృషించుకో, కృంగిపోతుంది. కొన్ని షుగర్ వల్ల, బీపీ వల్ల, దేని వల్ల ఎండిపోతే అది వేరే విషయం. కాదండి, కాదండి, నాకు కావాల్సిన వాళ్ళు అన్యాయం చేశారంటే వెంకటేశ్వరుడు. దీనివల్ల కృషించుకోవడం ఏంటి మీరు? నాకు చాలా చిరాకు వచ్చేది ఏళ్ళ మీద, ఎప్పుడు కూర్చొని నప్పుకోవడమే. వెళ్ళిపోతాయి లోపల, వెళ్ళిపోతావు. ఎందుకు నీకు బెంగ? నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏది పోయినా లెక్క చేయవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఎవరు పోయినా లెక్క చేయదు. ఒకవేళ మీ అబ్బాయి పొద్దున్న ఫోన్ చేసి, అమ్మా ఇంకా నేను నీ దగ్గరికి రానంటే, నేను మీ ఇంటికి రాకూడదని నిర్ణయించుకున్నానని మీ అబ్బాయి ఫోన్ చేస్తే, నువ్వు అదే ఫోన్లో ఏమంటావంటే, దేవునికి స్తోత్రం. ఏమన్నా నీ మొగుడు ఫోన్ చేసి నీతో కాపురం చేయనంటే ఏం చెప్పాలి? చెప్పాలి. నువ్వు నాకు ఇచ్చిన డబ్బు నేను ఇంక ఇవ్వనంటే ఏం చెప్పాలి? దేవునికి మాట్లాడుతుంది. చెప్పండి. ఒక డాక్టర్ గారు 2 నెలల బతుకుతో క్యాన్సర్ 4వ స్టేజ్, దేవుని స్తోత్రం అన్నాడు. అంటే ఏంటన్నాడు డాక్టర్ గారు? అది వేరే విషయం అండి, మీకు తెలియదు. నాకు తెలియకపోవడం పిచ్చోడా, చెప్పింది నాకు అర్థమైంది. వెరీ గుడ్ అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని స్తోత్రం అనండి. గారు ఏమంటే 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 మా అమ్మాయి పొద్దున్న తడగట్ల, ఆ అమ్మాయి ఈరోజు ప్రాంతంలో వచ్చి కూర్చుంటారని అక్కడ కనబడుతుంది. సరే, మరి చాలా మంది వరదలో కొట్టుకెళ్ళిపోయారు. ఆడ సంగతి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే, నేను చెప్పే విషయాలు పొరపాటుగా తీసుకోబడి, భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని ప్రేమించొద్దని కాదు, బాధపడొద్దని కాదు, కానీ ఆ బాధ కన్నా ఎక్కువ దేవుడు నన్ను విడిచిపెట్టి, దేవుడు విడిచిపెడుతూ ఉంటే బాధ ఏంటో చెప్పనా? మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు, భార్య మన మీద పడి కలిసి ఏడుస్తారు. ఎక్కువసేపు ఆడవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు కదా, పెట్టులో పెట్టేస్తారు, తీసుకెళ్ళిపోతారు కదా. తర్వాత ఏడుతూ ఆపేసి కళ్ళ నీళ్ళు తుడుచుకుని స్నానం చేసి మళ్ళీ సాయంత్రం భోజనం చేసి మళ్ళీ మన్నాడు నుంచి మామూలు కార్యక్రమం, చూడమ్మా పొయ్యి మీద కూర ఉడుకుతుందని మొదలెడుతుంది. తప్పదు కదా, మర్చిపోతారు.
అవునా? కానీ అక్కడే నీకు ప్రారంభం. నువ్వు చనిపోయిన వెంటనే దేవుడు నీతోటి మాట్లాడుతూ మొదలు పెడతాడు. ఏం చేసావు అక్కడ ఉండగా? ఎందుకు ప్రేమించావు పాపాన్ని? ఎందుకు ప్రేమించావు డబ్బుని? ఎందుకు ప్రేమించావు చండాలమైన పనులను? కాబట్టి ఎవరు నిన్ను విడిచిపెడితే ఏడాలనిత? ఎవరు? ఆయన దేవుడు. తెలియదా నీకు పాపం చేయకూడదని? గంభీరమైన స్వరమైన చచ్చిపోయిన తర్వాత గంభీరమైన స్వరం వినపడుతుంది నీకు. ఏ అంటాడు. ఎక్కడ మాట్లాడినంత ప్రేమగా మాట్లాడుతూ చేయకూడదని తెలియదు ఈ పని. నీ సేవకుడు చెప్పలేదన్న ద్వారా ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని నీకు తెలీదా అని అడుగుతాడు. కాబట్టి ఎవరు మన దగ్గర లేకపోతే బాధపడాలి? చెప్పాలి. దేవుడు విడిచిపెడితే. కాబట్టి వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి కొట్టితిని, ముఖము బరుకు చేసుకుని కోపించితిని, వారికి ఇష్టమైన మార్గాలను నడిచారు. వాళ్ళ మీద నా కోపం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు, నాకు నచ్చని పనులు, నాకు ఇష్టం లేని పనులు చేసేస్తున్నారు. దాని వలన నాకు చాలా కోపం వచ్చింది, నా ముఖము తిప్పుకుంటేని. సరేండి, ఇప్పుడు ఆలోచించండి. దేవుడికి ఇష్టం లేని పనులు చేసేవారు కదా, దేవుడికి ఇష్టం ఉంటుందా? కోపడతాడు. కానీ ఒక గొప్ప కరుణ ఏంటంటే, మీరు ఈ రోజైనా ఇప్పుడైనా అయ్యా తండ్రి తప్పు చేశాం, పాపం చేశాం, పాపం మాట్లాడాం, తెలిసి చేశాం, తెలియక చేశాం. ఇక ఈ దివ్యమైన సమయంలో మేము నిర్ణయానికి వస్తున్నాం, నీకు ఇష్టం లేని పని ఇంకా మేము చెయ్యం అన్న వెంటనే నీ వైపు తిరుగుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నమ్ముతాడు, దేవుడు నిన్ను నమ్ముతాడు, మరలా నమ్ముతాడు, మరలా నమ్ముతాడు, మరలా నమ్ముతాడు. నువ్వు బతుకున్నంత కాలం నిన్ను నమ్ముతాడు. కానీ చనిపోయాక నీకు సహాయం చేయలేడు. బ్రతికుండగా దేవుడు నీకు సహాయం చేయగలడు. చచ్చిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళారుకున్నా, హాస్పిటల్ వాళ్ళు అన్నారు ఇక్కడికి తీసుకొచ్చారు కానీ మేమేం చేయడానికి లేదు, ఇతను చనిపోయి అరగంట అయింది. హల్లెలూయా. ఇక్కడికి వెళ్తారు. చచ్చిపోయినోడికి ఏమైనా వైద్యం ఉందా? ఎవరికి వైద్యం చేస్తారు? బ్రతుకున్న వ్యక్తి ట్రై చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు, అంతే కదా. కాబట్టి నువ్వు చనిపోయాక దేవుడు సహాయం నీకు దొరకదు. బ్రతుకుండగానే మారు మనిషిపో, బ్రతుకుండగానే పరిశుద్ధంగా మారి, బ్రతుకుండగానే యథార్థమైన జీవితంలోకి వచ్చేయి. సమయము లేదు సాగిపోతుంది, ఇప్పుడు నీవు విడచినా
పరిశుద్ధ కూతురింటి కాడ గొడవ జరిగింది. నాకు 59లో పుట్టాను. 65 నుంచి ఇప్పటి వరకు అన్ని గుర్తుంది. 65 నుంచి స్కూల్లో జాయిన్ చేసిన రోజు కూడా గుర్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డేట్లు గొడవలు అన్ని పెళ్ళిళ్ళు అన్ని ఈ మైండ్లో ఉంది. 2008 ఫిబ్రవరి 9 రాత్రి వాళ్ళ ఇంట్లో పోవడం జరిగింది. ఇంటికి వచ్చి పడుకున్నాను. పడుకున్న తర్వాత నేను నా భార్య రాణిలో ఒక ముసలాయన చనిపోయాడు. ఒక నావలో వెళుతున్నాం. ఆ నావలో పాములు, నావలో కనబడకుండా పాములు వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద పాములు. ఆ పాము వస్తుంటే ఆ పాము తల చితికిపోతుంది. ఈ నావికుడు నావ చాలా వేగంగా నడుపుతున్నాడు. ఆ నడిపే కల పెట్టి పాము తల మీద తప్పని పడుతున్నాడు. ఎనబడుతుంది, తల చితికిపోతుంది. నావ అయితే వేగంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ పైన గేట్లు వంతులు పైనుంచి దూకుతున్నాయి మా మీద పాములు. గాలిలోనే వాటి తల బద్దలు పడుతున్నాడు. ఎక్కడ పాములను బతకనెత్తలేదు. ప్రతి పాము తల చితకొట్టేస్తున్నాడు. చితకొట్టేస్తుంటే నేను నావలో ఉన్నాను, నా భార్య నావలో ఉంది, ఆ పెద్ద నావలో ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఇంత వేగంగా నావ నడుపుతూ ఆ పాముల తలను చితకొట్టేస్తున్నాడు. ఈ నావ నడిపే ఆయన ఎవరు ప్రభా, ఎవరు? నావ నడిపే ఆయన ఎవరు అన్నప్పుడు పాట అనిపిస్తుంది. నావను నడిపే నావికుడేషు. నేను రాసిన పాట ఇది నాకు వినిపిస్తున్నాడు. ఈ స్టీవెన్సన్ వాయించాడు నాకు ఈ పాట తాడేపల్లిగూడెంలో 2005లో ఏప్రిల్లో. స్టీవెన్సన్ వాయించాడు ఈ పాట. నేను పాడాను, ఆయన ఆర్గాన్ వాయించాడు. పాట అయిపోయాక షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ పాట నాకు కావాలంటే అన్నాడు. సరేనండి, తర్వాత చూద్దాం అన్నాను, ఇవ్వలేదు. ఈ పాట యేసు ప్రభుకి ఇష్టమైన పాట. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు మనతో ఉంటాడు, ఆయన్ని నడుపుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నా పాపాన్ని బట్టి పప్పు పరుగు చేస్తున్నాడు. నేను ఎప్పుడైతే మారానో, చూసారా 18 చూడండి, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, నడిపించును, దుఃఖించు వారిని ఓదార్చును. అందరూ 2 చేతులు దేవుని స్తోత్రం. మీరు మారిపోతే మీ దగ్గరికి వచ్చేసాడు అన్నాడు. అయిపోయింది. మీరు మారిపోతే మీ దగ్గరికి వచ్చేసాడు, అంతే అయిపోయింది. ఇప్పుడు స్వస్థత వచ్చిందన్న మాటకు అర్థం చాలా మందికి తెలియదు. స్వస్థత వచ్చింది అంటున్నాను, అనారోగ్యం అలాగే ఉంది అనేవారు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు అనారోగ్యం ఉంది, నా భార్యకి అనారోగ్యం ఉంది. మేము ఇద్దరం గురువారం డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. మొత్తం అన్ని టెస్టులు చేంజ్ చేశాడు ఆయన. అన్నీ బాగుంటాయి. డాక్టర్ గారి దగ్గర కూర్చున్నాం ఇద్దరం. ఏంటి అన్నీ బాగున్నాయి కదండి అన్నాను. ఆయన కోపడుతున్నాడు. అన్నీ బాగా ఉన్నాయని చెప్పి పాడు చేసుకుంటారా? మీరు వాకింగ్ మొదలెట్టండి, ఇద్దరు కలిసి రోజు కరగండి, మీకు మందులు అవసరమే ఉండదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, డాక్టర్ గారు సంతోషపడిపోయి కోపడుతున్నాడు. అలాగే దేవుడు కూడా మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ మనకి ఆయనకి తేడాలు చాలా ఉంటాయి. మన ప్రవర్తన ఆయనకి నచ్చాలి. ఎలాగంటే మనం మాట్లాడే విధానం, మనం వస్త్రాలు వేసుకునే విధానం, మనం జీవించే విధానం, మన హృదయంలో మార్పు అన్నీ గమనిస్తాడు. ఎందుకమ్మా నువ్వు ఆ రోజు రోడ్డు మీద ఒక అబ్బాయితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. వయసులో ఉన్న అమ్మాయి వయసులో ఉన్న అబ్బాయితో మాట్లాడవచ్చునండి? మాట్లాడచ్చు అన్నవారు చేతులెత్తండి, మాట్లాడకూడదన్నవారు చేతులెత్తండి. చూసారా, చెయ్యి కొద్దిగా ఎత్తుకుంది ఈ పిల్ల. మాట్లాడవచ్చా? మాట్లాడవచ్చా? పోతుందా? మాట్లాడవచ్చా? ఆ ప్రవర్తన దేవుడికి నచ్చుతుందా? ఓకే. వయసులో ఉన్న పిల్లలు మాట్లాడకూడదు అనేది బాగానే ఉంది. వయసు అయిన పిల్లలు మాట్లాడవచ్చు అండి.
వృద్ధనాది పతివ్రత అంట. ముసలి అయిపోయి పతివ్రతే సాయంత్రం చచ్చిపోతుంది. ఏ ప్రయోజనం? వయసులో ఉన్నప్పుడు మొత్తం చక్కపెట్టేసి అలాంటి వాళ్ళని కూడా దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. నా మాటలు కొంచెం ఘాటుగానే ఉంటాయి. కాబట్టి మనం ఒక పురుషులతోటి దానలక్ష్మి గారు అంటే రాజమండ్రి ఆయన కాదు, అమెరికా దైవజనుడు మందిరంలో బోర్డు ఉంటుంది. ఆయన బోర్డులో స్త్రీ పురుషుడు కలిసి కూర్చోకూడదు, ఒకళ్ళు తాకకూడదని బోర్డు. ఒకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదు, ఒకరు తాకకూడదు, దూరంగా ఉండాలి. ఒక ఆయనది ఇదే కండిషన్ అన్నాడు. దానలక్ష్మి గారిని అడిగాడు, ఏంటంటే మీ చర్చిలో ఇలాంటి కండిషన్ పెట్టారు ఏంటంటే, ఆయన అన్నాడు, పాపం జరగకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. అదే సరే వింటున్నారా? ఒక ఆవిడ అందాడు అమ్మాయిని, మా అమ్మాయిని కథ తడుకులో తెచ్చువా, మా అమ్మాయిని కథ దానిలో తెచ్చువా, మా అమ్మాయిని కథ ఏడుపులో తెచ్చువా, తర్వాత తించాడు మొత్తానికి. అర్థమైంది కదా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నవ్వుతున్నారు కొంతమంది, ఎందుకు నవ్వుతున్నారు నాకు తెలుసు. మేమండి చాలా స్ట్రిక్ట్ అండి, మాట్లాడినా కానీ చాలా కరెక్ట్గా ఉండవండి. ఆ పప్పులు ఏం పడకవండి, అయ్యి తరగవండి, పడిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా, ఎవరు స్తోత్రం. ఒక స్త్రీ ఒక పురుషుడు ఒంటరిగా ఏ స్థానంలోనే ఉండకూడదు. వాడు ఎవరైనా ముసల్దామని, ముసలుడామని, పట్టుడామని, పడుతామని, పిల్లవని, చిన్నదామని, పెద్దోడామని. ఇప్పుడైతే జైపూర్ గారు అంటున్నాడు, ఇదివరకు 17, 12, 16 సంవత్సరాల గురించి ప్రార్థించాం, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ప్రార్థన మొదలెట్టు వచ్చింది అంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. ఈయన ప్రవర్తన చూశాడట, స్వస్థపరిచాడట, వాదాస్తున్నాడట. ఇప్పుడు మీకు దేన్ని బట్టి ఆయన స్వస్థత ఇస్తున్నాడు, దేన్ని బట్టి వాదారుస్తున్నాడు చెప్పండి. అందరికి అర్థమైపోయింది మీకు? చెప్పాలి గట్టిగా గట్టిగా. మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన. ఒక అతన్ని అడిగారు, ఏమయ్యా అందరి మీద చేతులు ఎత్తనమేంటి నువ్వు, ఎందుకు చేతులు ఎత్తనావు నువ్వు అంటే, అదేంటి నా మేనకోడలు నా చెల్లెలు అంటున్నాడు. ఏంటి మేనకోడలు నీ చెల్లెలు? ఆయన్ని వివరం. చేతులు ఎత్తే చేతులు అక్కడికి తీసేస్తాడు దేవుడు అని చెప్పారు. దేవుడు నీకు తరగ చేతులు కుదురుతండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలం, దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధులై ఉండవలేము. ఆజ్ఞ. బ్యాంకులో పనిచేసేటప్పుడు ఒకరినొకరు కూర్చోకుండా, బండి ఎక్కకుండా కుదరకూడదు. పవిత్ర కుదురుతుందా? కుదరదా? జాగ్రత్త. అమ్మాయి తడుకెళ్తుంటే ఎక్కకుండా బండి కుదరదండి అనుకో, బండి ఎక్కకూడదు. ఆటోలో వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి, నడిచాలి, బండి ఎక్కకూడదు. ఎవరు స్తోత్రం. ఇవన్నీ స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఎవరి నాయకులు? ప్రభు ఆజ్ఞ. ప్రవర్తన చూసి స్వస్థపరిచి దుఃఖించు వారిని వాదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించును, దూరస్తులకు సమీపస్తులకు సమాధానములు చెప్పి నేనే స్వయముగా వారిని స్వస్థపరిచెదను. హల్లెలూయా. నేను స్వయంగా దిగొచ్చిన చెయ్యే స్వస్థపరుస్తాను. ఎవరిని స్వస్థపరుస్తాడంట? ప్రవర్తన బాగుండాలి. ఈరోజు వెళ్ళిపోయే ముందు ఆలోచించుకోండి, నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, నా చేతులు ఎలా ఉన్నాయి, నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా తల ఎలా ఉంది, నా ప్యాంటు షర్టు, నా చీర, నా డ్రెస్సు,
ఎలాంటిది ధరించుకున్నాం, ఎలా ఉన్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎలా పెడుతున్నాం. ఇది ప్రవర్తన. దిస్ ఈజ్ కాల్డ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి బస్సులో వెళ్తుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక అతను ఆ అమ్మాయిని, పక్కన ఉన్న అమ్మాయిని ఏడిపిస్తుంటే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసి కండక్టర్ అతన్ని దింపేశాడు. బస్సు కండక్టర్ నన్ను ఎలా దింపుతావు అన్నాడు. అతను దిగకపోతే అతను పోలీస్ స్టేషన్ ఉందన్నాడు. అంతవరకు ఎందుకన్నాడు. దిగాయి బస్సు, దిగాను బస్సు అన్నాడు. నేను హైదరాబాద్ దాకా, నువ్వు ఎక్కడికన్నా టికెట్ తీసు, గెట్ అవుట్. నువ్వు చేసిన పని తప్పు, ఆ అమ్మాయి మీద చేతులు వేస్తున్నావు. ఎంత ధైర్యం నీకు? పోలీస్ స్టేషన్ కూడా ఆపమంటావా, దిగేయమంటావా? దిగేశాను. దిగేసిన తర్వాత ఆ అమ్మాయి ప్రశాంతంగా కూర్చుంది సీట్లో. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? ఆ ప్రవర్తన దేవుడు పైనుంచి చూశాడు. హల్లెలూయా. వాడికి వార్నింగ్ ఇచ్చాడు. ప్రవర్తన చాలా ముఖ్యం. నీ ప్రవర్తన ఎలా ఉంది? బిహేవియర్, క్యారెక్టర్. దీనివల్ల తల్లిదండ్రులు ఏడ్చేస్తున్నారు, పిల్లలు ఏడ్చేస్తున్నారు, ముగ్గురు పిల్లలు ఏడ్చేస్తున్నారు. దేవుడు కూడా ఏడుస్తున్నాడు. ఇలా ప్రవర్తన బట్టి దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఇలా ప్రవర్తన బాగోలేదని చెప్పి దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవర్తన పంపించి దుర్మార్గపు పని చేసావు దావీదు, దీనివల్ల నీకు చాలా కాలం కష్టాలు అన్నాడు. కొడుకు ఎదురు తిరిగాడు, పెళ్ళ ఎదురు తిరిగాడు, పిల్లలు ఎదురు తిరిగాడు, రాత్రి ఎదురు తిరిగాడు, చుట్టూ ఉన్నవాడు ఎదురు తిరిగాడు, అడవిలో వెళ్ళిపోయాడు, కొండల్లో తిరిగాడు, బాధలు పడ్డాడు, ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు, దేవుడి దగ్గర ఏడ్చాడు 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 ఏడ్చాడు. అప్పుడు దేవుడి దగ్గర ఒక రోజున గుహలో ఉండగా ఒక మాట చెప్పి పెడతాను. తండ్రి, నేను ఇంకెప్పుడు పాపం చేయనన్న వెంటనే తిరిగి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు, ఎవరు చూడటం లేదని, ఎవరు చూడటం లేదని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ ఎంత నేత్రాలతో పైనుంచి చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్నాడు. మీరేం చేస్తున్నారో, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో, హైదరాబాద్లో ఎలా ఉన్నారు, బెంగళూరులో ఎలా ఉన్నారు, ఎక్కడో పనిచేస్తున్నాడు, ఏమన్నా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాడేమో. చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు అని పేరు ఆయనకి. మేము ఎక్కడో తాగుతున్నాం, ఎవరు చూడటం లేదు, చూస్తున్నాడు. మేము ఎక్కడో ఏదో మాట్లాడుతున్నాం, చూస్తున్నాడు. ఇప్పుడు ప్రవర్తన చూసిన తర్వాత స్వస్థపరుస్తాడా, చూడకుండా స్వస్థపరుస్తాడా? చెప్పండి. చూసి స్వస్థపరిచే దేవుడు. కాబట్టి నేను స్వయంగా వారి మీద చెయ్యి వేసి వారిలో ఉన్న రోగాలు, దెయ్యాలన్నీ నేనే బయటకు పంపిస్తాను. హల్లెలూయా. మా ఆవిడ నన్ను నమ్ముతలేదు, మా ఆయన నన్ను నమ్ముతలేదు, నా కూతురు నన్ను నమ్ముతలేదు అనక్కర్లేదు. దేవుడు నమ్మితే అందరూ నమ్ముతారు. హల్లెలూయా. ఎప్పుడు నమ్మలేదు మాట కూడా అవసరం లేదు. ఇక్కడ నువ్వు కరెక్ట్గా జీవించేటప్పుడు, దేవుడు నిన్ను నమ్మినప్పుడు ఇక నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నీతిమంతుడు సమూహమే ఉంటాడు. కాబట్టి భక్తిహీనుడు కదులుచున్న సముద్రం నిమ్మడింపదు. మీరు నర్సాపురం కానీ, వైజాగ్ కానీ, పేరుపాలెం లేదా మద్రాసు సముద్రం దగ్గరికి వెళ్ళండి. ఆ సముద్రం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఒక మేఘం వచ్చి మరి ఇంకో మేఘలోపల ఒక దాన్ని ఏమంటారు, కెరటం వచ్చి లోపలికి వెళ్ళి ఎదురు వచ్చి కథ వచ్చి ఒకసారి లోపల ఉన్న కుళ్ళు, ఆ దరిద్రాలంతా బయటకు తీసుకొచ్చి పెట్టుకునేసి మళ్ళీ కొట్టుకెళ్ళి దేవుడు అంటున్నాడు, దుర్మార్గపు చెడ్డ హృదయం గలవాడు పైకి నటించిన కుళ్ళు బయటకు తీసుకొస్తాడు అని.
సరే దేనితో పోల్చాడో హృదయము కుళ్ళు అదేదో రోజు బయటికి నోట్లో నుంచి వస్తూ ఉంటుంది. అది బయటకు రాక మానదు. దుష్టులకు నెమ్మది లేదు. ఎవరికి నెమ్మది లేదు చెప్పండి. దుష్టులకు నెమ్మది లేకుండా చేసేది ఎవరు? దేవుడే. మంచివాడికి నెమ్మది ఇచ్చేది ఎవరు? ప్రార్థించారు. ప్రేమ గల తండ్రి, జీవాత్మతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని పెట్టుకుంటాం. అలాగే జీవించే కృప మాకందరికీ దయచేయండి. ఈ పిల్లలందరూ ఎంతో కష్టపడుతున్నారు. మరి ఈరోజు సాయంత్రం కార్యక్రమాన్ని జీవించి, రేపు పగల కార్యక్రమాన్ని జీవించి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి, మరి కార్యక్రమాలను చక్కగా జరిగించుకోండి. అందరూ సహకరించండి. అలాగే ఈ రాత్రి అయిపోయిన తర్వాత వంటలో ఎవరెవరు ఉన్నారో చూడండి. ఒకరు ద్వారాలతో ఉన్నారు, మరి ఎవరెవరు బాధ్యతలు తీసుకు